కళ్ళు బాగా సొట్టుపోయినప్పుడు, అలానే లోపలికి వెళ్ళిపోయినప్పుడు, మీకు విధంగా హాలోనెస్ వచ్చేసినప్పుడు, ఎప్పుడు చూసినా డల్‌నెస్ ఉన్నా కానీ, ఏ పీల్స్ పెట్టుకున్నా గానీ, ట్రీట్మెంట్ సరిగ్గా రాకున్నా గానీ, ఆన్‌లైన్‌లో ఎన్ని సీరమ్స్ పెట్టుకున్నా, ఏ క్రీమ్ పెట్టినా కానీ, హోమ్ రెమెడీస్ ట్రై చేస్తున్నా కానీ, నలుపు తగ్గట్లేదు అనంటే, కంటి చుట్టూరా హాలోనెస్ ఎంత ఉంది అనేది మనం చూసుకోవాలి. అలానే కంటి కింద ఐ బ్యాగ్స్ ఉంటాయి. నవ్వుతూ ఉంటే అక్కడ ఐ బ్యాగ్స్ అనేటివి లావుగా కనిపిస్తూ ఉంటాయి. సినిమాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. కొంతమందికి ఇక్కడ కంటి దగ్గర లావుగా మారిపోతూ ఉంటాయి వయసుతో పాటు. ఈ ఐ బ్యాగ్స్ వచ్చినప్పుడు మనకి ఏ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అని కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఐ బ్యాగ్స్ వచ్చినప్పుడు మనం దాన్ని కరిగించేయొచ్చా అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఎందుకు వస్తుంది ఈ హాలోనెస్? అసలు ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి? దీనివల్ల మనం ట్రీట్మెంట్ తీసుకున్నందుకు మనకి ఏమైనా అనర్థాలు జరుగుతాయా అని కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. వీటన్నిటి గురించని వివరించటానికని నేను మీ ముందుకు వస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి కంటి చుట్టూరా హాలోనెస్ రావటంతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. నలుగురితో కలిసినప్పుడు కానీ, లేకపోతే పెళ్లిళ్ళు కానీ, ఫంక్షన్స్ కానీ, లేకపోతే పెళ్లి చూపులు ఉన్నప్పుడు కూడా కానీ, హాలోనెస్ ఉన్నప్పుడు చాలా మంది కంటి దగ్గర ఉన్నదానికి విషయం గురించని కామెంట్ చేస్తూ ఉంటారు. అది కళ్ళ దగ్గర అసలుకి నలుపు ఉంది కదా, అసలు ఈ అబ్బాయి ఏంటి ఇలా కనిపిస్తున్నాడు, అమ్మాయి ఏంటి ఇలా కనిపిస్తుంది, అబ్బాయి ఏంటి బాగా అసలు ఇబ్బంది పడతాడా, మనం ఏమైనా స్మోకింగ్ చేస్తాడా, ఆల్కహాల్ తాగుతాడా, పార్టీస్కి వెళ్తాడా అని అపోహ పడుతూ ఉంటారు చాలా మంది. స్మోకింగ్ కి, ఆల్కహాల్ కి ఒకంత వరకు నలుపుకి సంబంధం ఉంటుందండి, డీహైడ్రేషన్ కి సంబంధం ఉంటుంది. కానీ కంటి చుట్టూరా నలుపు ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు తాగుతారని మాత్రం మనం అనుకోవద్దండి. అలానే కంటి చుట్టూరా నలుపు వచ్చేసి బాగా సొట్టుపోయింది అంటే వీళ్ళు అస్తమానం రాత్రి 9 గంటలకే కాకుండా 1 గంట, 2, 3 దాకా పడుకోరని కూడా అపోహ పడుతూ ఉంటారు చాలా మంది. అలాంటిది కూడా ఉండదండి. కొంతమంది రాత్రి 9 గంటలకు పడుకున్నా కానీ, నెక్స్ట్ డే మార్నింగ్ లేచినా కానీ ఫ్రెష్‌నెస్ అనేది వాళ్ళ ముఖంలో కనిపించదు. ఎందుకనంటే కంటి చుట్టూరా నలుపుతోటి కళ తీసేస్తూ ఉంటుంది. మన ముఖంలో కళ అనేది కళ్ళే కదండి. కళ్ళ దగ్గరనే మనకి నలుపు ఉందనుకోండి, మొత్తానికి డల్‌గా అయిపోతూ ఉంటుంది. అలానే అమ్మాయిల్లో ఉన్నప్పుడు కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. రాత్రంతా ఏడ్చావా? లేకపోతే సాడ్‌గా ఉన్నావా? నువ్వు ఎవరితోటైనా దీనికి బాధపడుతున్నావా దీని గురించని చాలా మంది అమ్మాయిల్ని కూడా దెప్పి పొడుస్తూ ఉంటారు. మనం సరైన టైంలో నిద్రపోతున్నా కానీ, ఏడవకుండా ఉన్నా కానీ అక్కడ నలుపు ఉంటుందనంటే హాలోనెస్ అనేది ఉందని మనం గమనించుకోవాలన్నమాట. సో, కంటి చుట్టూరా హాలోనెస్ ఉన్నప్పుడు మనం ఎలా గమనించాలి? అద్దం ముంగట నిలబడండి. మీరు ఒక్కసారి ఏలు తీసుకొని ఈ విధంగా ఇక్కడ మీరు పాల్పేట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎముక అనేది తగులుతూ ఉంటుంది. కానీ దానిపైన మీకు చర్మం అనేది కొద్దిగంత ఉంటుంది. అదే కన్నుతోటి, అదే మనం ఏలుతోటి కంటి దగ్గరికి పెట్టి మనం ఇక్కడ పాల్పేట్ చేసుకోవాలన్నమాట. మీకు ఎముక డైరెక్ట్‌గా తగిలిందనుకోండి, అక్కడ మనకి ఫ్యాట్ ప్యాడ్ లేదన్నట్టుగా. అంటే డైరెక్ట్‌గా తగిలిందనంటే మనకి ఇక్కడ ఎముక మనకి ఎల్బో దగ్గర మనం ఏదైతే చర్మం దగ్గర అక్కడ ఏలు పెడతాం చూడండి, హార్డ్‌గా ఏదైతే బోన్ తగులుతుందో అక్కడ ఫ్యాట్ అనేది ఉండదు కదండీ. అలా ఆ విధంగా ఇక్కడ తగులుతుంది అనంటే సాఫ్ట్‌గా లేదు అనంటే అక్కడ ఫ్యాట్ ప్యాడ్ లేదన్నట్టుగా. హాలోనెస్‌గా ఉంది అన్నట్టుగా కూడా మనం గమనించాలి. ఇక్కడ మనం చర్మం ఇక్కడ ముడతలు పడుతున్నాయి అనుకోండి, అక్కడ టెక్స్చర్‌కి ప్రాబ్లమ్ ఉందన్నట్టుగా మనం గమనించుకోవాలన్నమాట. స్కిన్‌ని మనం 2 ఏళ్లతోటి మనం స్ట్రెచ్ టెస్ట్ అని అంటామన్నమాట. 2 ఏళ్లతోటి, ఒక ఏలుతోటి మనం ఇలా సైడ్‌కి స్ట్రెచ్ చేయటం, ఇంకో ఏలుతోటి కిందకి ఇలా స్ట్రెచ్ చేయటం. అలా స్ట్రెచ్ చేసినప్పుడు మనకి నలుపు తగ్గిందనుకోండి, హాలోనెస్ తగ్గినట్టు చర్మంలో నలుపు కూడా తగ్గిందనుకోండి, అక్కడ టెక్స్చర్ అనేది మారి బ్రింకిల్స్ వచ్చేసి మనకి చర్మంలో నలుపు అనేది వస్తుందన్నట్టుగా గమనించాలన్నమాట. అయితే హాలోనెస్ అంటాం అంటే వాల్యూమ్ లాస్, టెక్స్చర్ అని అంటాం అంటే ముడతలు అనమాట. అలానే పిగ్మెంటేషన్. ఇవి 3 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అండి. అంటే టెక్స్చర్‌ని, వ్రింకిల్స్ అనేటివి ఏజింగ్ తోటి వస్తుందండి. జెనెటిక్ పరంగా కూడా రావచ్చండి. అలానే మనకి పిగ్మెంటేషన్ అనేది జెనెటిక్ పరంగా రావచ్చు. అలానే మనకి ఏంటంటే ఇతరితర మెడికల్ కండిషన్స్ తోటి కూడా రావచ్చనమాట. అయితే పిగ్మెంటేషన్‌కి ట్రీట్మెంట్ వేరు. వాల్యూమ్ లాస్‌కి, టెక్స్చర్‌కి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయి. మనం ఎన్ని రకాలైన పీల్స్ పెట్టినా కానీ చర్మం పైన మనకు ఆ నలుపు అనేది తగ్గదనమాట. నా దగ్గర ఒక 26 ఏళ్ల అమ్మాయి వచ్చినుండేనండి. 26 ఏళ్ల అమ్మాయి వచ్చేసి వాళ్ళ నాన్నతోటి వచ్చినప్పుడు తను చెప్తూ ఉండే అనమాట. అద్దాలు తీసి చూపించింది. సార్, నాకు కంటి చుట్టూరా నలుపు అనేది విపరీతంగా మారిపోయింది సార్. నాకు ఎప్పటి నుంచి చూసినా గాని నాకు చర్మం చుట్టూ అక్కడ నలుపే ఉంటుంది. ఆ నలుపు నేను తగ్గించుకోవాలనుకుంటున్నాను. నేను ఎన్ని పీల్స్ చేసుకున్నా, ఏ విధమైన ట్రీట్మెంట్స్, ఎన్ని క్రీమ్స్ అప్లై చేసినా నాకు తగ్గలేదు సార్. నాకు అసలు ఈ నలుపుతోటి నాకు చాలా ఇబ్బంది అవుతుంది అని అన్నాను. అంటే నేను అన్నాను, నలుపుకి మీరు అంత ఇబ్బంది ఎందుకు పడుతున్నారమ్మా అని అన్నాను. అంటే వాళ్ళ నాన్న పక్క నుండి సంబంధాలు వస్తున్నాయి సార్. అమ్మాయికి నలుపు అది చూసి కంటి చుట్టూరా చూసి అసలుకి ఇబ్బంది పడిపోయి వెళ్ళిపోతున్నారు సార్ అని అంటున్నారు.
అంటే నేను గమనించింది ఏంటనంటే అక్కడ నలుపు అనేది అసలుకి చాలా నాళ్ళ నుంచి ఉంది. దానికి సరైన హాలోనెస్ ఉందా లేదా అని గమనించాను. గమనిస్తే అక్కడ చాలా హాలోనెస్ ఉండే అనమాట. అంటే అక్కడ మనకి సపోర్ట్ అనేది లేదండి. ఇక్కడ సపోర్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది? చర్మంలో పైన పొర ఉంటుందండి, అలానే కింద పొర ఉంటుందండి. కింద సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అని అంటాం. అంటే సబ్ క్యూటేనియస్ అంటే చర్మం కింద ఉన్న ఫ్యాట్ అనేది ఉంటుందన్నమాట. దాని కింద కండరాలు అనేటివి ఉంటాయి, అంటే మజిల్స్ అనేటివి అంటాం. ఈ మజిల్స్ కింద మనకి ఫేస్ పైన ఫ్యాట్ ప్యాడ్స్ అనేటివి ఉంటాయి. ఇవి డీప్ మజిల్ ఫ్యాట్ ప్యాడ్స్ అని అంటారు. డీప్ మజిల్ ఫ్యాట్ ప్యాడ్స్ ఎందుకు అంటామనంటే కండరాల కింద ఉన్న ఫ్యాట్ ప్యాడ్ ని మనం డీప్ మజిల్ ఫ్యాట్ ప్యాడ్ అని అంటాం. అయితే ఈ కొవ్వు లేయర్ ఏదైతే ఉందో ఈ ఫ్యాట్ ప్యాడ్, ఈ ఫ్యాట్ ప్యాడ్ మన సబ్క్యూటేనియస్ ఫ్యాట్ కాకుండా ఇది సపరేట్ గా ఉంటుంది అనమాట. ఈ ఫ్యాట్ ప్యాడ్సే మన ముఖానికి ఒక విధమైన షేప్ ని తీసుకొస్తుందండి. మనం ఎప్పుడైనా గమనిస్తే మన స్కల్ బోన్స్ అనేటివి, మన ఫేస్ లో ఉన్న స్కల్ బోన్ అనేది అందరికీ ఒకటే ఉంటుంది. స్కల్ బోన్ అనేది ఒక విధంగా మనకి ఇక్కడ చర్మం ఇక్కడ మనకి ఉంటుంది ఫ్రాంటల్, అలానే జైగోమా ఉంటుంది, అలానే మ్యాండిబుల్ ఉంటుంది, అంటే కింద దవడ మొక్క. సో ఈ ఎముకలు అనేటివి అందరికి ఒకే విధంగానే ఉంటుంది ఆల్మోస్ట్. దానిపైన ఫ్యాట్ ప్యాడ్స్ అనేటివి మనకు ఉండి ఆ ఫ్యాట్ ప్యాడ్స్ తోటి మన ముఖం స్ట్రక్చర్ అనేది డిజైన్ అవుతుందండి. సో ఆ ఫ్యాట్ ప్యాడ్ తోటే మనకు అంత చర్మంలో అంతా ఈ విధంగా ఉంటుంది. కొంతమందికి ఫ్యాట్ ప్యాడ్ సరిగ్గా ఉండి మొత్తం ఇలా ఉండిపోతుంది టైట్ గా. సో ఆ టైట్ గా ఉన్నదాన్ని ఆ ఫ్యాట్ ప్యాడ్ తోటే మనకి అక్కడ అందం అనేది కనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి సాగిపోతుంది, ఈ విధంగా కిందికి వచ్చేస్తుంది ఫ్యాట్ ప్యాడ్ కరిగిపోయి. అలా కరిగిపోయినప్పుడు ఏమవుతుంది ఫ్యాట్ ప్యాడ్ తోటి అక్కడంతా మనకి ఏజింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో అలానే ఇక్కడ ఒకటి ఫ్యాట్ ప్యాడ్ ఉంటుంది అనమాట. సబ్ ఆర్బిక్యులారిస్ ఆక్యులై ఫ్యాట్ ప్యాడ్ అని అంటారు. దీన్ని సూఫ్ అని అంటారు అనమాట. SOOF అని అంటారు, సూఫ్ అని. అయితే ఈ సూఫ్ ఫ్యాట్ ప్యాడ్ అనేది అక్కడ ఉండటం తోటి అక్కడ కరిగిపోవటం తోటి మనకు అక్కడ చర్మం అక్కడ డైరెక్ట్ గా ఎముక పైన ఉంటుంది అనమాట. ఇక్కడ చాలా పల్చగా ఉంటుంది కదండి చర్మము. ఇక్కడ పల్చగా ఉన్న చర్మము అక్కడ ఎముక పైన ఉండేటప్పటికీ అక్కడ హాలోనెస్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ బుగ్గ పైన అంత బాగానే ఉంటుంది మనకి. ఇక్కడ బుగ్గ పైన అంత బాగానే ఉండి అది ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. అలా లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది అక్కడ హాలోనెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ హాలోనెస్ అనేది వచ్చేసినప్పుడు ఏమవుతుందనంటే అక్కడ మనకి డల్నెస్ అనేది కనిపిస్తుంది. దీంతో ఏంటి షాడో ఎఫెక్ట్ అనేది వస్తుంది. షాడో ఎఫెక్ట్ అంటే ఏంటి? లైట్ అనేది ఎప్పుడు కూడా మన తలపై భాగం నుంచే పడుతూ ఉంటుంది. మీరు రూమ్ లో ఉన్నా, బయట ఎండల్లో ఉన్నా, మీరు సన్లైట్ లో ఉన్నా, ఏ విధంగా ఉన్నా కానీ మీకు ఎప్పుడైనా కానీ లైట్ చుట్టూరా పైనుంచి వచ్చే విధంగా ఉంటుందండి. మనకి ఏ హాల్లో ఉన్నా, మనకి ఏ బెడ్రూమ్ లో ఉన్నా, ఏ విధంగా మనం ఫంక్షన్స్ లో ఉన్నా కానీ మనకి లైట్ అనేది పైనుంచి కిందికి పడుతూ ఉంటుంది. ఆ పైనుంచి కింద పడ్డప్పుడు ఈ భాగం నుంచి మనకి షాడో అనేది ఫామ్ అవుతుంది. ఆ షాడో అనేది ఫామ్ అయినప్పుడు ఇది లోపలికి ఉన్నప్పుడు ఏమవుతుందంటే డార్క్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మనకి ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ డార్క్నెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది, అదే లైట్ కి చూసుకుంటే డార్క్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అందుకోసమే ఆ హాలోనెస్ ని రెక్టిఫై చేయాలి. సో హాలోనెస్ ఉందా లేదా మనం గమనించుకొని డయాగ్నోసిస్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలండి. ఏ విధమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి? దానికి పీల్ పెడితే, లేజర్ పెడితే, క్రీమ్స్ పెడితే పని చేస్తుందనంటే కాదండి. చర్మంలో పైన పొర వరకే క్రీమ్స్ పని చేస్తాయి. పీల్స్ అన్నా కానీ పైన పొర వరకే పని చేస్తాయి. కింద పొర వరకు మనకి పని చేయవు. కింద పొరను దాటి మనకి మామూలు సబ్క్యూటేనియస్ ఫ్యాట్, దాని కింద కండరాలు, దాని కింద డీప్ మజిల్ ఫ్యాట్ ప్యాడ్ అనమాట. సో ఇన్ని లేయర్స్ మనకి కిందికి రావాలి అని అంటే మనకి క్రీమ్స్ అనేటివి పని చేయవు కదండి. అలానే మనం పీల్స్ పెట్టినా పని చేయవు. మైక్రోనీలింగ్ సీరం ఇన్ఫ్యూజన్ రెండో పొర వరకే పని చేస్తుంది, కింద వరకు పని చేయదు కదా. ఆ ఫ్యాట్ ప్యాడ్ అనేది ఎలా వస్తుంది? సార్ నేను బరువు తగ్గాను, బరువు తగ్గినాక నాకు ఈ హాలోనెస్ వచ్చింది, మళ్ళీ నేను బిర్యానీలు తింటే నేను మళ్ళీ బరువు పెరిగితే నాకు వస్తుందా అని అంటారు. ప్రాబ్లం ఏంటంటే మనం బరువులు తగ్గినప్పుడు ఇక్కడి నుంచి ఫ్యాట్ కరిగినా మళ్ళీ తింటే మన పొట్టు చట్టురనే పెరుగుతుంది తప్ప మనకి ఈ విధంగా మళ్ళీ వెనక్కి రాదండి. సో ఈ డీప్ మజిల్ ఫ్యాట్ ప్యాడ్స్ అనేటివి ప్రెషియస్ ఫ్యాట్ ప్యాడ్స్. సో అందుకోసమని దీన్ని రీప్లేస్ చేయడానికని మనం ఫిల్లర్స్ అనేటివి చేస్తాం. ఫిల్లర్స్ అంటే ఏంటి సార్? అది వేరే విధంగా చేస్తారు కదా, ఇంజెక్షన్స్ ఉంటాయి కదా, అవి సేఫేనా చాలా మంది అని అంటారు. ఫిల్లర్స్ అనేటివి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ చేతుల్లో చేసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయండి, సేఫ్గా ఉంటాయి. ఫిల్లర్స్ చేయడంతో ఏమవుతుందంటే చర్మంలో ఈ విధంగా మనకి ఉన్న నలుపుని అలానే హాలోనెస్ ని కొద్దిగా పైకి లేపుతుంది అనమాట. నలుపుని తగ్గించదు కానీ హాలోనెస్ ని మంచి కవర్ చేస్తుంది అనమాట. ఫిల్లర్స్ అనేటివి లిక్విడ్ లిఫ్ట్స్ అనేటివి అంటాం అనమాట. లిక్విడ్ లిఫ్ట్స్ అంటే ఏంటి? హైలూరానిక్ యాసిడ్ అనేది ఉంటుంది మన చర్మంలో. పైన పొర కింద పొర ఉంటుంది కదండి. కింద పొరలో మనకి కొల్లాజన్ అనేది ఉంటుందండి, హైలూరానిక్ యాసిడ్ అనేది ఉంటుంది అనమాట. ఈ కొల్లాజన్ హైలూరానిక్ యాసిడ్ అనేది రెండు అక్కడ అమాల్గమేట్ అయ్యి అక్కడ మంచి స్ట్రెంత్ అనేది తీసుకొస్తుంది. అక్కడ టర్గర్ రిజిడిటీ తోటే మనకి చర్మం అనేది గట్టిగా నిలబడుతుంది అనమాట.
ఆ చర్మంని గట్టిగా నిలబెట్టడానికి హైలూరానిక్ యాసిడ్ పనిచేస్తుంది కాబట్టి దాన్ని సింథసైజ్ చేసి దానికి ఈ విధంగా మనం ఇక్కడ ఇచ్చేస్తారు. సో మనకి ఫిల్లర్స్ అనేటివి చాలా విధంగా పనిచేస్తాయి. ఇవి ఒక 6 నెలలు ఇక్కడ ఈ విధంగా నిండుతాయండి. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 2 సంవత్సరాల వరకు కూడా నిలబడుతూ ఉంటాయి. అలానే తర్వాత మనకి ఏంటంటే ముఖ్యంగా మనము ఇతరత్ర థెరపీస్ కూడా ఉంటాయి. ఫ్యాట్ ఫిల్లింగ్ టెక్నిక్స్ అనేది ఉంటాయి. పొట్ట చుట్టూరా నుంచి కొవ్వు తీసి ఇక్కడ వేస్తూ ఉంటారనమాట. వాటితోటి 2 సంవత్సరాల దాకా కూడా ఉంటుందండి. కానీ ఫ్యాట్ ఫిల్లింగ్ తోటి మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఫ్యాట్ ఫిల్లింగ్ తోటి మనకి ఒకవేళ అది నచ్చలేదు అని అంటే మాత్రం మనం దాన్ని కరిగించడం చాలా కష్టంగా అవుతుంది. అందుకోసమే ఫస్ట్ కొన్ని ఫిల్లర్స్ చేసుకొని ఆ తర్వాత ఫ్యాట్ ఫిల్లింగ్ అనేది చేసుకోవటానికని మనం చేసుకుంటే బెటర్గా ఉంటుందండి. సో ఫ్యాట్ ఫిల్లింగ్ అనేది మనం మంచిగా చేసుకొని దాంతో పాటు కూడా మనం మంచి ట్రీట్మెంట్స్ అనేటివి కంటిన్యూ చేయొచ్చండి. అలానే ముఖ్యమైనది ఏంటంటే మనకి ఫ్యాట్ ఫిల్లింగ్ అనేది కంటి రేప పై భాగంలో కూడా చేస్తారండి. ఏ సైన్ అని అంటారనమాట. ఈ భాగంలో మనకు ఒకవేళ బాగా హాలోనెస్ ఉంటే దానికి ఆ విధంగా చేయొచ్చు అనమాట. కంటి రెప్ప పైన మనకి బాగా లాక్సిటీ ఉంటే దాని బ్లెఫరోప్లాస్టీ అని కూడా టెక్నిక్ ఉంటుంది అనమాట. కంటి రెప్పలో ఉన్న ముడత దగ్గర దాన్ని తీసేసి అక్కడ కుట్టేసేసినప్పుడు మంచిగా హీల్ అయిపోతూ ఉంటుంది. సో ఇది కంటి రెప్ప పైన భాగంలో ఉన్న ప్రాబ్లమ్స్కి చెప్తున్నాను. కింద రెప్పకి మనం ఫిల్లర్స్ అనేటివి చేస్తాం. ఫిల్లర్స్ చేసినాక ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? మనం ముఖం అనేది కిందికి వంచకూడదండి 4 గంటల వరకు. నిద్రపోకూడదు మనం ముందుకి బోర్లా పడుకొని. అలానే మనం ఒక 4 గంటల వరకు నిద్రపోకుండా కూర్చొని ఉంటే మనకి మంచిగా పనిచేస్తుంది అది. అది మంచిగా లోపలికి ఇమిడిపోయి మన చర్మంలో అక్కడ మనకి మంచిగా ఇమిడిపోయి అంటే ఫిల్లర్ అనేది కేవలం కిందనే కాదండి. చర్మం లోపలికి కూడా బాగా ఇమిడిపోయి మంచిగా అబ్జార్బ్ చేసుకొని వాటర్ని మంచిగా అబ్జార్బ్ చేసి చర్మాన్ని మంచిగా కూడా మనకి బయటికి హైడ్రేటెడ్ లుక్లోకి చేయగలుగుతుందండి. ఫిల్లర్స్ అనేటివి చాలా మంచిగా హెల్ప్ చేస్తాయి. అది మన కాన్ఫిడెన్స్ని రిస్టోర్ చేస్తుందండి. కేవలం సూఫ్ని మాత్రమే రిస్టోర్ చేయదు, మీ కాన్ఫిడెన్స్ని కూడా రిస్టోర్ చేస్తుంది. ఫిల్లర్స్ అనేటివి మనకి హైడ్రేషన్ చేసుకున్నాక దానికి మళ్ళీ మళ్ళీ మనం కావాలంటే కూడా టచ్అప్స్ అనేటివి చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ట్రీట్మెంట్ చేసుకొని మంచిగా ఆనందంగా మనం కాన్ఫిడెన్స్ అనేది మళ్ళీ మనం తెచ్చుకోవచ్చు. సో ఇదండి విషయం. హాలోనెస్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయి అనే దాని గురించి నేను మీకు వివరించాను. ఇంకేమైనా సందేహాలు కానీ అపోహలు కానీ ప్రశ్నలు ఉన్నా కానీ అలానే మీరు ఎటువంటైనా మీరు కొత్త టాపిక్స్ కవర్ చేయాలని నేను అనుకుంటూ ఉంటున్నానంటే తప్పకుండా మీరు దానికి కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను చెప్తానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఎవరికైనా కానీ కంటి చుట్టూరా నలుపు ఉన్నది అంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళకి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియో చూడమని చెప్పండి. మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, సేఫ్గా ఉంటాయి, ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ దగ్గర చేయించుకోవాలని చెప్పండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.